50వ వార్డ్ మాజీ కార్పొరేటర్, మాజీ కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ క్రీస్తు శేషులు గుత్తుల మురళీధర్రావు జయంతి సందర్భంగా లాలా చెరువు సమీపంలోని స్వర్ణాంధ్ర ట్రస్ట్ లో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధులు, నిరాశ్రయులకు వస్త్రాలు పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 50వ వార్డ్ మాజీ కార్పొరేటర్, మాజీ కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కీర్తిశేషులు గుత్తుల మురళీధర్రావు జయంతి సందర్భంగా లాలా చెరువు సమీపంలోని స్వర్ణాంధ్ర ట్రస్ట్ లో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధులు, నిరాశ్రయులకు వస్త్రాల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరత్రాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్రాం మాట్లాడుతూ మురళీధర్రావు తనకు అత్యంత సన్నిహితులని, పార్టీ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ చురుకుగా పాల్గొనేవారని తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. అలాగే స్వర్ణాంధ్ర ట్రస్ట్ వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబులను అభినందిస్తూ గత 30 సంవత్సరాలుగా పేదలకు నిరంతరంగా అన్నదానం చేయడం గొప్ప సేవాభావానికి నిదర్శనమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు భవిష్యత్తులోనూ తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భరత్రాం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మురళీధర్రావు సతీమణి కోటేశ్వరి, కుమారుడు హర్ష, కుమార్తె రమ్య, మార్గాని సురేష్, అజ్జవరపు మరిదయ్య, దాసి వెంకట్రావు, నల్లిమిల్లి సత్తిరెడ్డి, సంసాని చంటిబాబు, సూరిబాబు, సుభాని, ఉమా యాదవ్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ట్రస్ట్ సభ్యులు, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. ఈరోజు నాన్నగారు జయంతి సందర్భంగా విచ్చేసిన అందరికీ మా కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నాన్నగారు 50 వార్డ్ కార్పొరేటర్గా ప్రజలకి ఎంతో అంకితభావంతో పనిచేశారు. ప్రజల సమస్యలే ఆయన సమస్యలుగా భావించి ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ప్రజాసేవ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఈరోజు ఆయన మా మధ్య లేకపోవడం మా కుటుంబానికి ఎంతో తీరని లోటు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఎంత లోటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరంలో ప్రతి ఒక్కరికి కూడా అదే లోటు. ఆ రోజు గతంలో తెలుగుదేశం పార్టీ హవా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో 50వ వార్డులో గుత్తుల మురళి గారు కార్పొరేటర్ అవ్వడము, కార్పొరేటర్ అయిన తర్వాత ఏ రకంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశారో మనం అందరం కూడా చూసాం. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుపేదలందరికీ కూడా జగనన్న ఒక అభయహస్తం లాగా ఉండడం అనేది వాస్తవము. మనము పేదలందరూ కూడా ఆ పథకాలు తీసుకోవడం కూడా ఇవాళన్న రోజుకి కూడా గుర్తుంది. నేను ఎంపీ అయిన తర్వాత ఇదే రోడ్డు చూస్తే సన్న రోడ్డు ఉండేది, అవునమ్మా. దాని తర్వాత ఎయిర్పోర్ట్కి ప్రధానమైన రోడ్డు, క్వారీ ప్రాంతానికి వెళ్ళే ప్రధానమైన రోడ్డు, దీన్ని డబుల్ రోడ్డు చేశాము. అప్పుడు కూడా గుత్తుల మురళి గారు నాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసేవారు ఈ రోడ్డు విషయంలో. మరి చాలా అద్భుతంగా ఈ రోడ్డును తయారు చేశారు. అదేవిధంగా యోగా సెంటర్ బొమ్మలు కూడా పెట్టాం. అక్కడ క్వారీ జంక్షన్లో అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ కూడా పెట్టాం. అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టి అక్కడ పార్లమెంట్ నమూనాతో తయారు చేశాం. అభివృద్ధిలో రాజమహేంద్రవరాన్ని పరుగులుగా కట్టించాం. కుటుంబానికి మేము ఎప్పుడు కూడా అండగా, జగనన్న కూడా దగ్గరికి కూడా తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. సో పూర్తి స్థాయిగా అండగా ఉంటాము. గుత్తుల మురళి గారి యొక్క తనయుడు కానీ శ్రీమతి గారు కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బాధ్యతలు తీసుకుని రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా వీరిని ఇక్కడ కార్పొరేటర్ గెలిపించే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి, మేమంతా కూడా తీసుకుంటామని తెలియపరుస్తూ